యవ్వన దశ ఒక వ్యక్తికి ఎంతో గొప్ప నిధి వంటిది. యవ్వన కాలంలో బలము, జ్ఞానము, సౌందర్యము, చురుకుదనము అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉంటాడు. ఒక వ్యక్తి యవ్వన జీవితం అతని జీవితంలో అతి శ్రేష్టమైనది. కానీ ఈ దినాన చాలామంది యవ్వనస్తులు వారి యవ్వన ప్రాయాన్ని పాడు చేసుకుంటున్నారు. యవ్వన కాలంలో వారు విచ్చలవిడిగా తిరగడానికి, ఇష్టానుసారంగా బ్రతకడానికి ఆశపడుతున్నారు. కాబట్టి వారి భవిష్యత్తులో ఎంతో దుఃఖాన్ని కోస్తున్నారు. ఈ రోజున యవ్వన ప్రాయంలో ఉన్న ఒక యువతిని గురించి మనం నేర్చుకుందాం. ఆమె పేరు దీనా. ఆదికాండం 34వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, లేయా యాకోబును కన్నిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోర్ కుమారుడగు షేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచెను. ఇక్కడ యాకోబు లేయాలకు కలిగిన దీనా అనే కుమార్తెను ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంతమంది సహోదరుల మధ్య ఏకైక కుమార్తెగా ఉన్న ఈ కుమార్తె ఎంతగా తల్లిదండ్రుల చేత ప్రేమించబడిందో, ఎంతగా గారాభంగా పెంచబడిందో, ఎంత ముద్దుగా ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను పెంచుకున్నారో, అడిగినవన్నీ కొనిచ్చారేమో, ఆ బిడ్డకు కావలసినవన్నీ చేకూర్చారేమో. అల్లారు ముద్దుగా పెరిగిన దీన ఆ ఇంటిలో ఎంతో చక్కగా జీవిస్తూ ఉంది. అన్నలందరూ ఆ చెల్లిని ఎంతో ప్రేమిస్తున్నారు. తమ సహోదరికి అవసరమైనవన్నీ తెచ్చిచ్చుంటారు. ఆ తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా ఆ దీనాను పెంచారు. అయితే ఈ దీన ఒకరోజు వాక్యంలో చూస్తే, దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఈ దీన తన ఇంటి వారితో ఉండకుండా బయటి వారితో స్నేహం చేయడానికి ఆశపడింది. మరి ఈరోజు యవనస్తులకు అదే కదా ఆశ. అన్నదమ్ములతో ఉండటం కంటే, తల్లిదండ్రులతో ఉండటం కంటే బయట స్నేహితులతో ఉండాలని ఆశపడుతుంటారు. మరో సంగతి ఏంటంటే, చాలామంది వారి స్నేహితులను చూస్ చేసుకునేటప్పుడు వారికంటే గొప్పోళ్ళ కోసం, ధనవంతుల కోసం ప్రయాసపడుతుంటారు. అయితే ఆ దేశపు స్త్రీలతో స్నేహం చేయటానికి, వాళ్ళను చూడటానికి ఈ దీన ఇంటిలో నుంచి బయటికి వెళ్ళింది. ఒక యువతి ఒంటరిగా ఇంటిలో నుంచి బయటకు వెళ్ళటం మంచిది కాదు. తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డలకు మంచి అలవాట్లు చిన్నప్పటి నుంచి నేర్పించండి. మీ పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు మీతో చెప్పెళ్తారా? ఎక్కడికి వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో చెప్పకుండా మీ బిడ్డలు బయటికి వెళ్తే వాళ్ళని దిద్దండి. వారి యోగక్షేమాలను కోరే వారు బయటికి వెళ్ళినప్పుడు వారి విషయమై జాగ్రత్త పడడానికి, హెచ్చరించడానికి అనుకూలంగా ఆ బిడ్డలను ప్రేమించే మీరు ఆ మాట చెప్తున్నారు అన్న సంగతి వారు గ్రహించుకున్నట్లుగా చెప్పండి. ఈ రోజున చాలామంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు చెప్పరు. ఆ మాటకు వస్తే పిల్లలే కాదు, పెద్దలు చెప్పరు. భర్తగా మీరు ఇంటిలో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మీ భార్యతో ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి వెళ్ళండి. ఎప్పుడు వస్తారో చెప్పి వెళ్ళండి. అది మీకు మంచిది, ఆమెకు మంచిది. అలాగే నీవు ఒక వనితవైతే తప్పకుండా నీ భర్తకు తెలియకుండా మార్కెట్ అనో, ఇరుగు పొరుగు వారి ఇళ్లనో అటు ఇటు వెళ్ళకండి. అనేక సార్లు లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టుకుంటారు. నేను చెప్పేది మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుందేమో, కానీ మంచి పద్ధతి ఏంటంటే తప్పకుండా నీవు నీ భర్తకు లేక భార్యకు చెప్పి వెళ్ళాలి. అప్పుడు మీ బిడ్డలు మీకు చెప్పి వెళతారు. అప్పుడు మీ మాదిరిని మీ బిడ్డలు అనుసరిస్తారు. మన బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు లోకంలో భయంకరమైన శోధనలు ఉన్నాయి. ఎంతగా మంచి ప్రభుత్వాలు వస్తే మంచి పరిపాలన జరుగుద్దని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అర్ధరాత్రి వేళ ఆడది ఒంటరిగా రోడ్ల మీద నడిచే ప్రభుత్వాలు తెస్తామని చెప్తున్నారు. కానీ అది సాధ్యం కావటం లేదు కదా. అర్ధరాత్రి అక్కర్లేదు, పట్టపగలే ఈ దినాన ఎంత కీడు జరుగుతుందో, ఎంత నష్టం కలుగుతుందో, ఎన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో మీకు తెలుసు కదా. మన బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు వారికి క్షేమం ఎక్కడుంది? అందులో యవనస్తులైన బిడ్డలు ఒంటరిగా వారు బయటికి వెళితే ఏమైపోతారు అన్న బాధ తల్లిదండ్రులుగా మీకు ఉండొద్దా? మీరు వారి విషయమై జాగ్రత్త తీసుకోవద్దా? మనం ఒకరికి ఒకరు జవాబుదారీగా ఉన్నాం. చూడండి, ఆనాడు కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. అయితే దేవుడు అడిగాడు, కయ్యూను, నీ తమ్ముడెక్కడా? నా తమ్ముడికి నేను కావలివాడినా అన్నాడు. అవును, నీ తమ్ముడుకు నువ్వు కావలివాడివే.
నీ సహోదరికి నీవు కావలివాడివే, నీ సహోదరునికి నీవు కావలికత్తివే, నీ భర్తకు నీవు కావలికత్తివే, నీ భార్యకు నీవు కావలివాడివే. గేటు ముందు వాచ్మ్యాన్ని పెట్టుకుంటాం. ఎందుకు? అతడు వాచ్ చేస్తాడు. ఎవరింటిలోకి వస్తున్నారు, ఎవరు బయటికి వెళ్తున్నారు, ఏ దొంగోడైనా దూరుతున్నాడా, ఏ కీడైనా జరుగుతుందా అని గమనించి ప్రమాదాల నుంచి నష్టాల నుంచి మనల్ని తప్పించడానికి వాచ్మెన్ ఉన్నాడు. అలాగే నీ భర్త కీడులో పడకుండా నీ ఒక కావలికత్తిగా ఉంటే తప్పేముంది? నీ భార్య తప్పు చేయకుండా నీ ఒక కావలివాడిగా ఉంటే పొరపాటేముంది? మీ బిడ్డల పట్ల మీరు కావలివారిగా ఉండటం వల్ల నష్టమేముంది? మనం ఒకరికి ఒకరు జవాబుదారి. చూడండి, కుటుంబం అనేది మనుషులకే ఉంది, జంతువులకు కుటుంబాలు లేవు. ఎక్కడైనా కుక్క కుటుంబాన్ని చూసారా? ఎక్కడైనా భార్య భర్త బిడ్డలు కలిసి ఉన్నట్లుగా ఏ పందైనా పంది పిల్లలతో కలిసి ఉంటుందా? కుటుంబం విలువైనది, దేవుని ఏర్పాటైనది. భార్యాభర్తలుగా దేవుడు మనల్ని దీవించాక మనల్ని నమ్మి మనకు సంతానం ఇస్తున్నాడు. ఆ సంతానాన్ని మనం పెంచి పెద్ద చేయాలి. ఒకసారి ఆలోచన చేయండి, మనకు పుట్టినప్పుడు బిడ్డలు ఒకేసారి పుట్టిన వెంటనే మాట్లాడటం నడవటం నేర్చుకుని ఉండొచ్చు కదా. అట్లా ఇవ్వటం లేదు. చిన్న పసిబిడ్డగా మన చేతుల్లో పెడుతున్నాడు. మనం తీర్చిదిద్దినట్టుగా ఆ బిడ్డ ఎదిగి పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఎదుగుతుండగా ఆ బిడ్డ యొక్క వయసులో పెరుగుతుండగా అవసరమైన విషయాల్లో మాట్లాడటంలో నడవటంలో ఆలోచించటంలో వర్ధిల్లుతున్నాడు. ఒకరు చెప్పారు, ఒక చిన్న బిడ్డను దేవుడు మనకు ఒక వైట్ పేపర్ లాగా ఇస్తున్నాడు, ఒక తెల్ల పేపర్ ఖాళీ పేపర్ లాగా ఇస్తున్నాడు. ఒక ఖాళీ పేపర్ మీద మనం ఏమి రాస్తామో ఆ రాసిన దాన్ని బట్టి ఆ పేపర్ విలువ ఉంటుంది. ఒక మంచి కవిత రాస్తే అది కవిత అవుతుంది, ఒక మంచి పద్యం రాస్తే అది పద్యం రాసిన పేపర్ అవుతుంది. అదే ఒక మంచి విషయాన్ని రాస్తే ఒక మంచి పేపర్ అవుతుంది. కానీ అదే పేపర్ మీద ఒక అప్పుల పత్రం రాస్తే అదే అప్పుల పత్రం అవుతుంది. అదే పేపర్ మీద బూతులు రాస్తే అది బూతుల కాగితం అయిపోతుంది. మనకు బిడ్డలు ఇచ్చాడు దేవుడు, వాళ్ళు తెల్ల పేపర్లాగా ఉన్నారు. మనం ఎలా పెంచుతున్నామో, మనం ఎలా బ్రతుకుతున్నామో దానిని బట్టి ఆ బిడ్డల యొక్క విలువ పెరుగుతుంది లేక తరుగుతుంది. మీ బిడ్డలను మీరు ఎలా పెంచుతున్నారు? ఆ దీన ఎవరికి చెప్పి బయటకు వెళ్ళినట్లుగా కనపడలేదు. తల్లిదండ్రులకు చెప్పకుండా, సహోదరులకు చెప్పకుండా, వెంట ఎవరిని తీసుకుని వెళ్లకుండా ఒక్కతే ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళిందట. వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ ఆభరణాలు, వాళ్ళ వేషభాషలు నేర్చుకోవడానికి వెళ్ళిందేమో. జాగ్రత్త, నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావో ఆలోచించు, ఎందుకు స్నేహం చేస్తున్నావో కూడా ఆలోచించు. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అంటారు కదా. అంటే ఇతరుల్లో ఉన్నటువంటి అలవాటులు, ఆ యొక్క గుణగణాలు నీలోకి వచ్చేస్తుంటాయి. చాలామంది దినాన దుష్ట సాంగత్యాన్ని చేస్తూ ఉన్నారు, దురలవాటులకు బానిసైపోతున్నారు, స్నేహాల వలన తమ తాము నాశనం చేసుకుంటున్నారు. ఒక్కసారి మీ బిడ్డలు ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనించండి. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవెలాంటి వాడువో నేను చెప్తానన్నాడంటే ఒక ఆయన. ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడితో స్నేహం చేస్తావంటే నీ యొక్క ఊహలు, నీ ఆశలు, కోరికలు ఏమై ఉంటాయో అలాంటి వారిని నువ్వు కోరుకోవడానికి ఆశపడతావు. నీవు ఎక్కువ వస్త్రాలు ప్రేమించే వ్యక్తిగా, ఈ లోక ఆడంబరాలు ప్రేమించే వ్యక్తిగా ఉంటే అలాంటి వారితో స్నేహం చేయడానికే నువ్వు కోరుకుంటావు. ఎందుకంటే ద బర్డ్స్ ఆఫ్ ద సేమ్ నెస్ట్ ఫ్లై టుగెదర్ అన్నారు కదా. ఒకే జాతికి చెందిన పక్షులన్నీ కలిసి ఎగురుతాయట. మరి త్రాగుబోతుల స్నేహాన్ని కోరుకోవటం, మూవీస్ లైక్ చేసేవాళ్ళు మూవీలకు వెళ్ళే వారితో స్నేహాలు చేయటం, అలాగూ రకరకాల షాపింగ్ ఫ్రెండ్స్ అని, ఈటింగ్ ఫ్రెండ్స్ అని, డ్రింకింగ్ ఫ్రెండ్స్ అని కొంతమంది వారికి ఇష్టమైన స్నేహితులను వెతుక్కుంటూ ఉంటారు. జాగ్రత్త, నీవు ఇల్లు వదిలి బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ రోజు నుంచి నీ తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళటం నేర్చుకో. అది నీకు మంచిది. నీవు త్వరగా ఇంటికి రాకపోతే నీ తండ్రో తల్లో నీకు ఫోన్ చేసి కనుక్కోవడానికి, లేక నిన్ను వెతకడానికి, నిన్ను కనిపెట్టడానికి, నీకు సహాయం చేయడానికి అది ఎంతగానో సహకరిస్తుంది. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో శోధనలు ఉన్నాయని గుర్తు చేసుకో. లోకంలో ఎన్నో రీతులుగా కీడు నష్టాలు కలిగే అవకాశాలు మన చుట్టూ జరుగుతున్నాయి అని గ్రహించుకో. ముఖ్యంగా కొత్త స్థలాలకు వెళ్ళినప్పుడు, కొత్త వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు ఎవరితోనూ చెప్పకుండా నీ ఇష్టానుసారంగా వెళితే ఇదిగో ఇక్కడ జరిగినట్లుగానే జరుగుతుంది. ఏం జరిగింది ఇక్కడ చూడండి. లేయా యాకోబును కన్యను కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోర్ కుమారుడగు షేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి
ఆమెను అవమానపరిచెను. చూసారా, ఆ దేశ రాజకుమారుడు ఆమెను చూచాడు, ఆమెను పట్టుకున్నాడు, ఆమెను పాడు చేశాడు. ఎంత భయంకరమైన సంభవం. ఈ రోజున ఎంతమంది బిడ్డలు వారి కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. వారు బయటకు వెళ్ళి విచ్చలవిడిగా తిరగటం వల్ల అజ్ఞానంగా మోసగాండ్ర చేతుల్లో పడటం, బలాత్కారం చేయబడటం వంటి విషయాలను గురించి అనుదినము మనం న్యూస్లో వింటూ ఉన్నాం. జాగ్రత్త. ఒక వ్యక్తికి అతి విలువైనది కన్యత్వము, పరిశుద్ధత. యవ్వన కాలంలో ఒక వ్యక్తి తన పరిశుద్ధతను పోగొట్టుకున్నప్పుడు తన జీవితంలో ఎంతో నష్టపోతాడు. ఈ కన్య దీనా తన ఇష్టానుసారంగా బయటికి వెళ్ళింది, సరదాగా అన్నట్టుగా వెళ్ళింది, షికారుకి అన్నట్టుగా వెళ్ళింది, ఊరికే అలా చూసొద్దామని వెళ్ళింది. కానీ తన సర్వస్వాన్ని పోగొట్టుకుంది, బలాత్కారం చేయబడింది, తన భవిష్యత్ అంతా నాశనం చేసుకుంది. ఈ రోజున ఎంతమంది యవనస్తురాలు కనబడితే వెంటబడటం, ఇష్టానుసారంగా ఆ బిడ్డలను బాధ పెట్టడం, వారు తమ మాటలకు లోబడినప్పుడు లొంగనప్పుడు వారిపై యాసిడ్లు పోయటం, వారిని బలాత్కారం చేయటం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తల్లిదండ్రులారా, యవనస్తులైన మీ కుమారుల ప్రవర్తనలు ఎలాగున్నాయో ఎప్పుడైనా గమనించారా? ఒక కుమార్తె నష్టపోయినప్పుడు బాధపడుతున్నారే కానీ ఒక కుమారుడే దానికి కారణమని మరొక తల్లి గ్రహిస్తే ఎంత బాగుంటుంది. తల్లిదండ్రులుగా మనం మన బిడ్డలను సరిగా పెంచితే ఇలాంటి క్రియలకు దేశంలో చోటు ఉండదు. యవ్వన కాలంలో ఒక యువకుడు ఇతరులను తన సహోదరులుగా భావించాలి అన్న విషయాన్ని వారికి తెలియచేయాలి. ఈ రోజున ఎన్ని ఇలాంటి సంభవాలను లోకంలో చూస్తున్నాం. ఎంతమంది యవనస్తులు కాలేజీలకని వెళ్ళి స్నేహాలు చేసి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎంతమంది యవ్వన బిడ్డలు స్నేహితులని షికారులని అటు ఇటు తిరిగి తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. యువతులారా, యవనస్తులారా, యేసుక్రీస్తు నామంలో మీకు హెచ్చరిక ఇవ్వబడుతుంది. కీడు తప్పించుకోవాలంటే మొట్టమొదట మీ స్నేహాలను సరిచేసుకునండి. రెండవది, మీ తల్లిదండ్రుల ఎరుకులోనే ఏదైనా చేయండి, కానీ వారికి చెప్పకుండా మీ ఇంటి గడప దాటొద్దు. వారి సలహాలు తీసుకోకుండా మీ ఇష్టానుసారమైన నిర్ణయాలు చేయొద్దు. మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. యవ్వన కాలం అతి శ్రేష్టమైంది. యవ్వన కాలంలో కాడి మోయిట నరునికి మేలు అని బైబిల్ చెప్తుంది. అంటే యవ్వన కాలంలో ఒక బాధ్యతలో, ఒక కాడి క్రింద, ఒకరి అజమాయిషిలో ఉండటం ఆ వ్యక్తికి మంచిది. లోబడి ఉండటం మంచిది. తల్లిదండ్రులకు విధేయులై ఉండటం మంచిది. అది మీ భవిష్యత్తుకు మంచిది. మీ తల్లిదండ్రులను మీరు బలవంతం చేస్తున్నారే, మమ్మల్ని మాకు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారే అని వారి మీద కోప్పడకండి. వారు మీ మేలు కోరేవారు, మిమ్మల్ని ప్రేమించేవారు, మీ యోగక్షేమాల గురించి అక్కర కలిగిన వారు. అది గుర్తుంచుకోనండి. మీ తల్లిదండ్రుల మాట వినండి, అది మీకు ఆశీర్వాదం. మీ తల్లిదండ్రులకు మీ హృదయాన్ని పంచండి, అది మీకు దీవెన. చాలాసార్లు ఒక కీడు జరిగిపోయిన తర్వాత, ఒక నష్టం జరిగిపోయిన తర్వాత ఇది ఇలా ఎందుకు జరిగింది, ఇది ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని బాధపడుతుంటామే కానీ ముందుగానే మనం జాగ్రత్త పడటం ఎంతో అవసరం. ముందుగానే ఈ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటే తమ ఒక్కగానొక్క కుమార్తె ఇంత కీడులో పడకుండా కాపాడుకునేవారు. అంతమంది సహోదరులు కూడా తమ సహోదరి ఎక్కడికి వెళ్తుందన్న విషయాన్ని పట్టించుకోలేదు కాబట్టి ఎంతో నష్టం ఆ కుటుంబంలో జరిగింది. ఇంకా చూస్తే ఆ అధ్యాయం అంతా మనం చదివితే దాని వలన ఆ అన్నలు ఆ దేశస్తుల మీద పగబట్టడం, ఆ సహోదరులు అతని మీద కక్ష పెట్టుకోవటం, అతడు వివాహం చేసుకుంటానని అన్నా కూడా అతనిని విడవకుండా అతని మీద పగబెట్టుకొని కుయుక్తులు పన్ని చివరికి ఆ రాజకుమారుణ్ణి చంపటం చూస్తున్నాం. దీన తన కన్యత్వాన్ని పోగొట్టుకుంది, తన సహోదరులు హంతకులవటానికి కూడా కారణమైంది. ఎంత వేదన! ఆ తల్లిదండ్రుల హృదయాలలో ఎంత వేదన! కుమార్తె జీవితం పాడైపోయింది, కుమారులు హంతకులైపోయారు. ఎక్కడైతే శరీర కార్యాలకు చోటుంటుందో, వ్యభిచార ఇచ్చలకు చోటిస్తారో, కామ సంబంధమైన కార్యాలకు చోటుంటుందో అక్కడ పగలు, కలహాలు, హత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి వెంటాడుతూ ఈ లోకాన్ని నాశనం చేస్తున్నాయి. చెడిపోయిన ఈ లోకంలో చెడిపోతున్న జనుల మధ్య యేసుక్రీస్తును నమ్మిన వారికి గొప్ప నిరీక్షణ ఉంది. నీ చుట్టూన్న వారు చెడిపోతున్నప్పటికీ నీ ప్రవర్తన సరిగా ఉంటే నీవు వారిని చక్కదిద్దగలుగుతావు. నీవు నీ ఇష్టానుసారంగా నీ యవ్వన కాలాన్ని ఉపయోగించుకుంటే నీవు నష్టపోవటమే కాకుండా, నిన్ను కన్న తల్లిదండ్రులకు వేదన కలుగజేయటమే కాకుండా,
నీ తోబుట్టువులకు, నీ ఇంటి వారికి కూడా నీవు దుఃఖాన్ని కలుగజేస్తావు. లోకంలో మన జీవితాలు ఎవడి ఇష్టానుసారంగా వాడు జీవించేవి కాదండి. దేవుడు ఒక బంధాన్ని పెట్టాడు. మన సహోదరి దుఃఖంలో ఉంటే మనం ఎలా ఆనందించగలుగుతాం? మన బిడ్డలు బాధపడుతుంటే మనం ఎలా తల్లిదండ్రులుగా సంతోషిస్తాం? మన తల్లిదండ్రులు వేదనలో ఉంటే వారి బిడ్డలుగా మనం ఎలాగ నెమ్మదిగా ఉండగలుగుతాం? కాబట్టి మన ప్రవర్తన మనకే కాదు, మన ఇంటి వారందరికీ ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి యవనుడా, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. నేను నేర్చుకుంది ఏంటంటే, నా యవ్వన కాలాన్ని యేసయ్య చేతికి ఇచ్చేశాను. కాబట్టే నా యవ్వన ప్రాయం దీవించబడింది. తద్వారా ఈ రోజున ఒక కుటుంబీకుడిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా నా కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు నాకు కృపణిస్తున్నాడు. ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగిన మేమిద్దరము ప్రార్థన ద్వారా మా బిడ్డలను దేవుని కొరకు ఆయన యందు భయభక్తుల్లో పెంచగలుగుతున్నాం. మరి మీ బిడ్డలను ఎలా పెంచుతున్నారు? వారికి డిసిప్లైన్ ఉందా? వారికి క్రమశిక్షణ నేర్పిస్తున్నారా? వారు ఇల్లు విడిచి బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో అడిగి తెలుసుకుంటున్నారా? వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారో, ఏం జరిగిందో అన్న విషయాలు తెలుసుకుంటున్నారా? వారికి అవసరమైన సలహాలను, హెచ్చరికలను ప్రేమతో ఇచ్చి వారిని అదుపులో ఉంచగలుగుతున్నారా? ఊరకే మా పిల్లలు మాకు లోబడరండి, మనం చెప్పిన మాట వినరండి అనకండి. మీరు మంచి మాదిరిగా ముందు ఉంటే తప్పక మీ బిడ్డలు మీ మాటలు వింటారు. పాపం దీన బయటికి సరదాగా వెళ్ళింది, తన భవిష్యత్ అంతా పాడు చేసుకుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న యవన బిడ్డలారా, జాగ్రత్త. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో, ఎవరి దగ్గరికి వెళుతున్నారో, ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు అనుకోకండి. దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి ఇప్పుడే నీ ప్రవర్తన సరిచేసుకో, నీ తప్పులను ఒప్పుకో. ఇప్పటికే నీవు ఎంతో నష్టపోయి ఉంటే పశ్చాత్తాపడు. నీవు పోగొట్టుకున్న నీ పరిశుద్ధత కొరకు ప్రభు సన్నిధిలో ప్రలాపించు. ఆయన తిరిగి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించినట్లు, నిన్ను బాగు చేయనట్లు, నీవు పోగొట్టుకున్న సమాధాన సంతోషాలు నీకు ఇచ్చినట్లు యేసుక్రీస్తు శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన నిన్ను మరలా నూతనపరచగలిగిన దేవుడిగా ఉన్నాడు. మీ బిడ్డలు పాడైపోయారని దిగులు చెందకండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన నూతన జీవితాన్ని ఇస్తారు. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. ఇప్పటికే యవ్వన జీవితాన్ని పాడు చేసుకొని గమ్యం లేని జీవితాన్ని జీవిస్తున్న సహోదరుడ, సహోదరి, ఇప్పుడే మోకరించి యేసు ప్రభు సన్నిధిలో నీ తప్పుల కొరకు పశ్చాత్తాపడు. ఆయన రక్తంలో నిన్ను కడిగి నిన్ను ఒక నూతన వ్యక్తిగా చేయటానికి యేసుక్రీస్తు సమర్థుడిగా ఉన్నాడు. నేను ఇంకా యవ్వన ప్రాయంలోనే ఉన్నాను, నా ఇష్టానుసారంగా నేను బ్రతకాలి అనుకుంటూ ఆలోచనలు చేస్తున్న సహోదరుడ, సహోదరి, ఈ లోకంలోనికి వెళ్ళి నీ జీవితం పాడైపోకముందే, ఎంగిలైపోకముందే, నీ కన్యత్వాన్ని, నీ పరిశుద్ధతను నీవు పోగొట్టుకోకముందే, నీ వల్ల నీ తల్లిదండ్రులకు వేదన కలగకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నీ యవ్వన కాలంలో నువ్వు సంతోషంగా ఉండు, సంతృష్టి కలిగి ఉండు. అయితే దేవునికి నువ్వు లెక్క చెప్పాలి అన్న విషయాన్ని గుర్తుంచుకో. నీ తల్లిదండ్రులు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే నీకెందుకు అన్న సమాధానం చెప్పక, పలానా చోటుకు వెళ్ళాను అని చెప్పగలిగే పరిస్థితిలో ఉండినట్లుగా అటువంటి స్థలాలకే వెళ్ళటానికి నిర్ణయించుకో. అప్పుడు నీ జీవితంలో గొప్ప దీవెన ఉంటుంది. నీవు యవనేచ్ఛలను విడిచి ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వింటున్న యవన బిడలారా, ఈ రోజు నుంచి మీ జీవితాలను సరిచేసుకోనండి. ఒక గొప్ప దీవెన యవన ప్రాయం. ఆ యవన జీవితాన్ని మీరు పాడు చేసుకోకండి. మీ యవన కాలంలో మీ యవన బలాన్ని బట్టి అతిశయించకండి. మీ యవన జీవితాన్ని యేసు ప్రభు చేతులకు అందించి మీరు దీవించబడి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు సంతోషాన్ని కలుగజేయండి. అప్పుడు మీరు పిల్ల తరములకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి తల్లిదండ్రులారా, యవనస్తులైన మీ బిడ్డలను దేవుని చేతులకు అప్పగించండి. వారి రాకపోకలను గమనించండి. వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోనండి. వారి హృదయం తెరిచి వారి బాధలు మీతో చెప్పుకున్నట్లుగా వారితో ప్రేమగా ఉండండి, సానుకూలంగా ఉండండి. అదే సమయంలో వారిని హెచ్చరించండి, దిద్దండి, సరిచేయండి, వారిని వెంటాడండి. కీడులో పడకుండా కాపాడుకోండి. అప్పుడు మీరు ధన్యులవుతారు. మీకు ఇచ్చిన బిడ్డలు గొప్పవారై దేవునిని మహిమపరుస్తారు.
ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఎట్టి రీతిగా మేలు పొందుతున్నారో ఆ విషయాన్ని మాకు దయచేసి ఒక ఉత్తరం రాసి లేక ఫోన్ చేసి తెలియచేస్తూ ఉండండి. ఈ సమయంలో యేసు ప్రభు సన్నిధిలో మన కుటుంబాల కొరకు, మన యవ్వన బిడ్డల కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి యవనస్తురాలను, యవనస్తుడను నీ చేతులకు అప్పగిస్తున్నాము. యవ్వన కాలము ఎంత విలువైనదో వారు గుర్తుంచుకొని, ఎవరితో స్నేహాలు చేస్తున్నారో వారు గమనించుకొని, వారి జీవితంలో నష్టమును కోయకముందే, కీడును అనుభవించకముందే వారి బ్రతుకులను సరిచేసుకున్నట్లుగా యవ్వన కాలములో యవ్వనేచ్ఛలను విడిచిపెట్టడానికి, లోకాశలకు చోటివ్వక యవ్వన కాలములో దేవునిని వెతికి దేవుని శక్తిని సంపాదించుకోవడానికి సహాయము చేయి నాయన. ప్రతి యవ్వన బిడ్డ తమ తల్లిదండ్రులకు విధేయులై దేవుని ఆశీర్వాదాలను అనుభవించినట్లుగా సహాయము చేయము తండ్రి. బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు దేవుని కాపుదల వారికి ఉండినట్లుగా ప్రార్థించుకున్నటకు, వారి తల్లిదండ్రుల సలహాలను పొంది బయటకు వెళ్ళుటకు సహాయము చేయము. ఏ యవ్వన బిడ్డ తన యవ్వన జీవితాన్ని నాశనము చేసుకోకుండా, మోసపోకుండా, నష్టపోకుండా ఈ భయంకరమైన పాపభరితమైన ఈ లోకంలో యేసుక్రీస్తును నమ్మిన వారికి ఇచ్చే కాపుదలను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న యవ్వన బిడ్డలందరికీ దయచేయము నాయన. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఎలాంటి కాపుదల ఉంటుందో, ఎలాంటి దీవెన ఉంటుందో గ్రహించుకున్నట్లు వారిని వారు నీకు అప్పగించుకున్నట్టుకు సహాయము చేయము. ఈ సమయంలో ప్రతి తల్లిదండ్రులను నీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. బిడ్డలకు అవసరమైనవన్నీ ఇచ్చాములే, అది చాలని కనుక ఆ బిడ్డలను మంచి దారిలో నడిపించుకున్నటకు, మంచి అలవాట్లను నేర్పించుకున్నటకు, మంచి పద్ధతులను వారికి తెలియజేయడానికి, ముందుగా తల్లిదండ్రులు వాటిని అనుసరించి వారికి మాదిరిగా ఉండడానికి సహాయం చేయము. ఏ కుటుంబం అయితే విడిపోయి ఉందో, నష్టపోయి ఉందో, బాధల్లో ఉందో అట్టి కుటుంబాలను ఈ రోజున నీ నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో కడుతున్నాము నాయన. సమాధాన సంతోషాలతో ప్రతి కుటుంబము వర్ధిల్లనిమ్ము తండ్రి. ఏ కుటుంబములో ఇటువంటి కన్నీరు, ఇటువంటి వేదన, ఇటువంటి కక్షలు, పగలు, హత్యలు కుటుంబాలలో చోటు చేసుకుని కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటం ఈ లోకంలో మేము చూస్తుండగా, అట్టి కార్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఏ కుటుంబంలో జరగకూడనట్లుగా నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ కాపుదల దయచేయము తండ్రి. ప్రతి యవ్వన కుమార్తెను దీవించు నాయన. యోగ్యురాలుగా వర్ధిల్లునట్లు, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడినట్లుగా నీ యందు భయభక్తులు కలిగి మా బిడ్డలు వర్ధిల్లుటకు సహాయం చేయి. అలాగూ పెంచి వారిని పెద్ద చేయుటకు నీ కృపలను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.